ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెర మీదకు రానుందా? అక్క సునీత, చెల్లెలు షర్మిల భేటీ వెనుక వ్యూహమేంటి? ఈ అక్క చెల్లెళ్ళు ఒక్కటైతే గుబులు పుట్టేదెవరికో తెలుసా? వివేకానంద హత్య కేసును వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు? వైసీపీని ఇరుకున పెట్టేందుకా, జగన్ను ఓడించేందుకా? అసలు వివేక కూతురు సునీత బాధ ఏంటి? వైఎస్ షర్మిల పొలిటికల్ ప్లాన్ ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగినప్పటి నుంచి అక్కడి రాజకీయాల్లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న జరిగిన వైఎస్ షర్మిల, నర్రెడ్డి సునీత భేటీ మాత్రం ఉత్కంఠ కలిగించేలా ఉంది. ఎందుకంటే వైఎస్ వివేకానంద హత్య కేసు గురించి చర్చించేందుకే వాళ్ళిద్దరూ కలిశారని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఒక సంచలన కేసు. 2019 ఎన్నికలకు సుమారు నెల రోజుల ముందుగా ఆయన హత్య జరిగింది. ఆ హత్యలో కుట్రదారుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇలాంటి నేపథ్యంలో షర్మిలకు, వైఎస్ జగన్ కు రాజకీయ వైరుధ్యం ఏర్పడటం, తాజాగా సునీత కుటుంబంతో షర్మిల భేటీ కావడం సంచలనం రేకెత్తిస్తోంది. అయితే ఈ అక్కా చెల్లెళ్ళు కలిసి వివేకా హత్య కేసును రీఓపెన్ చేయిస్తారా, లేక హత్యను అడ్డం పెట్టుకుని రాజకీయాలు నడిపిస్తారా? అదీ కాదంటే వివేకానందరెడ్డి కూతురు సునీతను అవినాష్ పైన పోటీకి దింపి జగన్ కు సవాల్ విసిరేందుకు షర్మిల సిద్ధమవుతుందా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.